మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామంలో, అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ప్రతిరోజు ఉదయకాలం అన్నా చక్కగా చూస్తూ ఉండండి, అనేకులకు పరిచయం చేయండి. వారు దీవించబడటానికి మీ వంతు పని మీరు చేయండి. ప్రియులారా, మరి శ్రేష్టమైన సమయంలో ఒక చక్కని మాట. ఈరోజు మనం తీసుకుంటున్న వర్తమానం ఏంటంటే, దేవుని మాట మనకు ఎంత మేలో అన్నటువంటి సందేశం. నిజమే, దేవుని మాట మనకి మేలు. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనకు చెప్పాలి. ఆయన మాట్లాడితే, ఆయన మనకు చెబితే, చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే ఎంత మేలది. నిన్నటి ఉదయకాల మన్నాలో దేవుని చిత్తం మనకు తెలియాలంటే ఏం చేయాలి అన్న సందేశం మీరు విన్నారా? లేకపోతే తప్పకుండా వినండి. ఎందుకంటే దేవుని మాట మనం విన్నప్పుడు ఆశీర్వాదం. అది ఎలా కలిగిద్దయ్యా అంటే, వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు, దైవ చిత్తాన్ని చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అని మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. అసలు దేవుని మాట ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో ఒక చిన్న వాక్య భాగంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం ఇలా చదివితే ఇలా రాయబడింది. సీమోన్ అన్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుము. చక్కటి మాట. రాత్రంతా ప్రయాసపడ్డారు. గలిలయ సముద్రంలో ఒక్క చాప కూడా పడలేదు. ఉదయకాలమే యేసయ్య పేతురు గారి దోణెక్కాడు, బోధించాడు. దోణిని లోతుకు నడిపించు అన్నాడు. వెళ్ళిన తర్వాత ప్రభు అన్నారు, వల వేసి చేపలు పట్టు అని. పేతురు గారు, అయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. వాస్తవానికి పగలు అసలు చేపలు పడవు. పేతురుకు బాగా తెలుసు. పగలు సముద్రంలో వల వేసినప్పుడు ఆ చేపకి వల కన్ను కనపడటం ద్వారా చేపలు ఆ వలలోనికి వచ్చి పడే ఛాన్సు లేదు. అందుకే చేపలు పట్టడానికి వల పెట్టే ఏ జాలరైనా నైట్ పెట్టి పొద్దున్నే తెచ్చేస్తాడు. అసలు పడనటువంటి సమయం అది. పడే సమయం రాత్రి, కానీ పడలేదు. పగలు పడని సమయం. కానీ పేతురు అన్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఒక చేప కూడా పడలేదు. అయినను, ఆ మాట చూసారా, అయినను, పడే టైంలో పడలేదు, అయినా సరే, ఇది పడని సమయం అయినా సరే, నువ్వు చెప్పావుగా, నీ మాట చొప్పున వల వేస్తాను. రాత్రంతా నేను నా ప్రయాసతో, నా ఆలోచనతో వల వేశాను. ఇప్పుడు నా ఆలోచనతో కాదు, రాత్రంతా నాకు అనిపించిన ప్రతి స్థలంలో నా ఆలోచనను బట్టి వల వేశాను. కానీ ఇప్పుడు నా ఆలోచనతో కాదు, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. దేవుని మాట చొప్పున వల వేస్తే చేపలు పడతాయని పేతురు గారు నమ్మారు. వల వేశాడు. 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా, వల పిగిలిపోయే అన్ని చేపలు. ఆ తర్వాత 2 దోణెలు నింపినట్టుగా కూడా మనం చూస్తాం. ఒకేసారి వల వేశాడు. వల చినిగిపోతుందేమో, పిగిలిపోతుందేమో అన్నంత విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. కారణం దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు ఆశీర్వాదమే. నాకు దేవుని మాటతో పని ఏముంది, దేవుని స్వరం నేను ఎందుకు వినాలి? అసలు ఈ రణగణ ధ్వనుల మధ్యలో అండి, ఈ సెల్ ఫోను, ఈ బయట అడావుళ్ళు, లోకమంతా కూడా మన జేబులోనికి, మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి ఎంత కావాలంటే అంత వచ్చేసి వస్తున్న సమయాల్లో ఎటు చూసినా ఈ శబ్దం భయంకరంగా రణగుణ ధ్వనుల మధ్య మెలనైన దైవస్వరం వినే అలవాటు ఎంతమందికి ఉందంటారు? దేవా, నా జీవితంలో నేనేం చేయాలో, ఎలా ఉండాలో, ఎలా సక్సెస్ అవ్వాలో నీ మాట చెప్పయ్యా.
అని ఆగి అడిగి దేవుని మాట తీసుకొని కదిలే వాళ్ళు ఎవరున్నారు? అసలు అంత ఓపిక ఎవరికి ఉంది? అసలు ప్రార్థనా జీవితాలు కనిపెట్టే జీవితం ఏది? ఇప్పుడు ఆయన మాట్లాడాలంటే కనిపెట్టాలి కదా. ప్రార్థన చేసి మోకాళ్ళ మీద కనిపెట్టుకుంటే ఆయన స్వరం వినపడుతుంది. మనకు నచ్చినట్టుగానే మనుషుల మాటలు ఎవరో చెప్పారు, ఇది బాగుందన్నారు, అది బాగుందన్నారు. లేకపోతే మన ఊహల్లోనికి వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇదైతే నాకు మేలు, ఇదైతే నా పిల్లలకు మేలు, ఇలా మనమే ఆలోచించుకుంటుంటే ఇక దేవుని స్వరం వినేది ఎక్కడ? దేవుని మాట వినేది ఎక్కడ? మనం ప్రియబిడ్డ ఒక్క మాట చెప్పండి. దేవుని మాట మన జీవితానికి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది, మనుషుల మాటలు కాదు. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, త్రోసేయకుండా వినండి, కానీ తీసుకోవద్దు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఆ రోజున సంబంధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళాను. నేను సేవకుడికి నేను బోలెడు వింటుంటాను. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక వాళ్ళు గందరగోళంలో భార్యాభర్తుంటే ఈ వచ్చిన వాళ్ళు చెప్పారు, వాళ్ళు తీసుకొచ్చారు. నా పక్కన వచ్చిన వాళ్ళు మా బంధువులు చేసుకో అన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు చేసుకో అన్నారు, లేకపోతే ఎవరో తెచ్చారు, ఏదో జరిగింది. నువ్వెందుకు అంటే నీది లూజ్ మెంటాలిటీ కనుక. వారు చెబితే వినాల్సిన అవసరం నీకేముంది? అమ్మా మీరు చెప్పే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను ప్రభు పాదాలు పట్టుకుంటాను, ప్రభు ఏమంటాడో చూడాలి నేను అని ఎందుకు అనలేవు? నువ్వు మందిరానికే ఒకరోజు వస్తే 6 వారాలు రావు, 1 వారం వస్తే ఇంకా నువ్వు దేవుని చిత్తం ఏం తెలుసుకుంటావు బిడ్డ? ముందు భక్తి జీవితం ఉంటేగా దేవుడు నీతో మాట్లాడేది. దేవుని మాట ఇప్పుడుకైనా ఒక ఆలోచన చేసి, ఎవరో చెప్పారు, మనుషులు చెప్పారు, నాకు అనిపించింది కాదు. దేవుని మాట ఎంతో మేలు చేస్తుంది, ఎంతో మేలు చేస్తుంది. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను మీకు. సుమారు 26 సంవత్సరాల క్రితం 1999లో నేను ఇదే దొనమండ గ్రామంలో అద్దెకుంటున్నాను ఒక ఇంట్లో. ఒక బడ్డీ కొట్టు తెచ్చి పెట్టుకున్నాను రోడ్డు మీద. వ్యాపారం చేయాలి. సమయాన్ని బట్టి ఎక్కువ లెంతీ కాకుండా చెప్తాను. వ్యాపారం చేయాలి. ఏం పెట్టాలి? నాకు తెలిసింది చిల్లర కొట్టు వ్యాపారం, ఎందుకంటే 10 సంవత్సరాలు చిల్లర కొట్టులో పనిచేశాను కనుక. ఇక చాలామంది మనుషులు చిల్లర కొట్టు అయితే సాగదు, కూరగాయల కొట్టు పెట్టుకో, కూరగాయల కొట్టు అయితే సాగదు, చేపల కొట్టు పెట్టుకో, ఎండు చేపలు, రొయ్యలు ఇవన్నీ పెట్టుకో. మరి కొంతమంది అయితే అసలు అవి కూడా పెద్దగా ఇక్కడ ఎవరు కొంటారు? పెట్రోల్ క్యానుల్లో తెచ్చి ఇక్కడ పెట్టేసి పెట్రోల్ అమ్ముకో, లీటర్లు బాగుంటుంది, అట్లా ఎన్నో రకాల మాటలు గలిబిలిగా ఉంది. నేను మెల్లిగా ఏం చేశానంటే ఒక కుర్చీ వేసుకొని మోకాళ్ళ మీద పడి కుర్చీలో చేతులు పెట్టుకొని తలుపులు వేసుకొని ఒక్కడనే, మా చిన్న పాప ప్రత్యూష పుట్టినటువంటి రోజులు అవి, పాసమ్మ గారు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. నేను ఒక్కడిని అలా తలుపులు వేసుకొని కుర్చీలో చేతులు పెట్టుకొని అలా ప్రార్థన చేస్తూ ఉంటే మెలనైన దేవుని స్వరం నా అంతరంగంలో స్పష్టంగా నాకు వినపడింది. నా కుమారుడా, నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని నిన్ను జనములకు ప్రవక్తగా నేను ప్రతిష్ఠ చేశాను. నువ్వు నా సేవకుడివి, నా సేవ చేయాలి. నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడో 4వ తరగతి చదువుకొని కూలి పనులు చేసుకుంటూ చిల్లర కొట్లో గుమస్తాగా పనిచేసుకొని బ్రతికిన నేను, అది ఏం జ్ఞానం ఉంది? ఎలా చేయాలి ఈ సేవ అంతా? నా సేవ చేయాలి నువ్వని ప్రభు పిలిచారు. నాకేం ఆశ్చర్యపోయాను. తెల్లవారిన తర్వాత ఈ మాట ప్రభు నాతో ఇలా మాట్లాడారని చెబితే మనుషులందరూ నవ్వినోళ్ళు నవ్వారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేశారు. వద్దు అని నన్ను అడ్డగించిన వాళ్ళు ఒక గుంపు ఉన్నారంటే, వద్దు, 2 పిల్లలను పెట్టుకొని నీ భార్యను వదిలిపెట్టి నువ్వు సేవ అంట ఎలా వెళ్తావు, ఏంటి, దేవుడు నీతో మాట్లాడటం ఏంటి, ఇలా రకరకాలుగా ఎన్నో రకాల స్వరాలు నాకు వినపడుతూ వచ్చాయి. నేను తీసుకోలేదు. ఒక్క వ్యక్తి మాట కూడా నేను వినలేదు. వారి మాట నేను వినలేదు. దేవుడు నన్ను పిలిచాడు, అది మీరు వినలేదు, నేను విన్నాను. నేను దేవుని సేవ చేయాల్సిందే. నన్ను పిచ్చోళ్ళలాగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. బడ్డీ కొట్టు తెచ్చి రోడ్డు మీద పెట్టారు. వ్యాపారం పెట్టుకోబోతున్న సమయంలో శుభ్రంగా ఏదో చిన్న వ్యాపారం పెట్టుకొని బ్రతికేస్తారు భార్య పిల్లలు అనుకుంటే, ఇదేం సేవ, ఇదేంటి, దేవుడు మాట్లాడుతామేంది ఈయంతో అని రకరకాలుగా నాకు మతి ఏమన్నా చెలించిందేమో అన్నంత ఆలోచన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళరు ఎవరో ఇలా మాట్లాడారు, ఆలోచించారని వారిని నిందించే పని నేను చేయట్లేదు సుమా.
వారికి తెలిసిన దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చేశారు. కానీ ఆ స్వరం విన్నది నేను దేవుని స్వరానికి అవిధేయుడును కాలేదు. దేవా, నీ చిత్తం అంటూ ఎన్నో శ్రమల మధ్య, మాటల మధ్య, అవమానాల మధ్య నేను అలాగే దేవుని సేవలో ముందుకు వెళ్ళాను. ఈ రోజుకి సుమారు 26 సంవత్సరాలు. ఇది 2026లో ఉన్నాం, 99లో జరిగింది. ప్రియులారా, 26, 27 సంవత్సరాల నా సేవా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభు మాట మేరకు నేను కదలటాన్ని బట్టి ఈ రోజున నాకు వినపడినటువంటి స్వరాలు కాదన్న వాళ్ళు ఎంతో నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది అయితే భూమి మీద కూడా లేరు. నేను దేవుని చిత్తం చేస్తున్నటువంటి క్రమంలో చాలా దీవించబడి ఈ చక్కని సేవలో కొనసాగుతున్నాను. దేవుని మాట ఎంత ఆశీర్వాదం. నేను ఒక్కటే చెప్పాను నా సేవలో, ఇలా ఎన్నిసార్లు ప్రభువు మాట్లాడాడో, ఎన్ని దీవెనలు దేవుడిచ్చాడు. ప్రియబిడ్డ, దేవుని మాట, దేవుడు నీకు చెప్పాడా? ప్రపంచం అంతా ఇక నీకు పని లేదు, గుర్తుపెట్టుకో. ఏమైనా జరగని, నీ ప్రాణమే పోని, దేవుడు చెప్పాడా? అంతే. ఖచ్చితంగా నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. సేవకేమైనా పిలిచాడా? వెళ్ళిపో. లేదు ఇంకొకట, అదే చెయ్యి. దేవుడు చెప్పకుండా సేవకి వెళ్ళొద్దు, దేవుడు చెప్పాక సేవకి వెళ్ళకుండా ఉండొద్దు. అసలు నీకు ఏం చెప్తే చెయ్యి. దేవుని చిత్తం చూడు. దేవుని మాట మనకు దీవెన. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు, వల పిగిలిపోయేంత. ఎలా చేసి? దేవుని మాట విని మాట ప్రకారం చేసి. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ మాట వినుట ఎంత మేలో కదయ్యా మాకు. మీ వాక్యంతో పాటు చక్కని టెస్ట్ మని కూడా నేను అందించడానికి సహాయం చేశారు. గాయపడిన మీ చేతుల్లో విన్న ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను. తద్వారా కలిగే దీవెన ఆశీర్వాదాలు మీ పిల్లలకు దయచేయండి. మీ మాట ప్రకారం జీవితం కదిలినప్పుడు చాలా దీవెనకరంగా ఉంటుంది. అట్టి దీవెన ఆశీర్వాదాలు మీ పిల్లలకి ఇవ్వమని యేసయ్య నామాని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.